హలో గాయ్స్, ఇది అయితే గ్లూ గన్ అయితే ఇది థెమిస్టో బ్రాండ్ నుంచి అయితే ఉంది. గ్లూ గన్ను నేనైతే ఆర్డర్ అయితే చేశాను. దీని ప్రైస్ వచ్చేసి 1000 రూపీస్ అయితే ఇది. దీని ప్రైస్ చాలా ఎక్కువ అయితే దీనికి గ్లూ గన్కి మనం ఎంత పెట్టచ్చా లేదా అని అయితే చూపిస్తాను మీకు ఈ వీడియోలోని. 150 వాట్ గ్లూ గన్ అయితే ఇది. దీని నాజిల్ అయితే చాలా పొడుగ్గా అయితే ఉంది గాయ్స్. ఇంకోండి చూస్తున్నారు కదా ఎలాగుందో, గోల్డ్ కలర్లో అయితే ఇచ్చారు. రిమూవబుల్ కూడా అయితే చేసుకోవచ్చు, మనం రిమూవ్ కూడా అయితే చేసుకోవచ్చు, ఒకవేళ పోతే మార్చుకోవచ్చు కూడా. ఇక్కడైతే ఎయిర్ వెంటిలేషన్ కోసం అయితే ఇక్కడైతే ఇచ్చారు మనకి. ఇదైతే హోల్డ్ అవ్వడానికి పడిపోకుండా స్టాండ్ కింద నిలబడడానికి అయితే ఇచ్చారు. ఒక ఎల్ఈడి అయితే ఇచ్చారు. ఇంకా ఈ వీడియోకి ఎవరైనా లైక్ చేయకపోతే అయితే లైక్ చేయండి. ఒక ఆన్ ఆఫ్ స్విచ్ కూడా అయితే ఇచ్చారు. ఒక 1 మీటర్ వైర్ అయితే ఇచ్చారు. అలాగే 2 పిన్ కార్డ్ కూడా అయితే ఇచ్చారు. ప్లగ్ అయితే దీని క్వాలిటీ కూడా అయితే బాగానే ఉంది. ప్లాస్టిక్ క్వాలిటీ కూడా మంచిగానే అయితే ఉంది. 150 వాట్ గ్లూ గన్ కాబట్టి దీనికి కూడా మంచి గ్లూ స్టిక్స్ అయితే వాడాలి కదా, 1000 పెట్టుకున్నామంటే. అందుకే నేను చెప్పేసి ఈ గ్లూ గన్తో వచ్చిన ఒక 5 గ్లూ స్టిక్స్ని అయితే చూపిస్తున్నాను చూడండి. ఇవైతే ఈ గ్లూ గన్తో అయితే వచ్చినాయి. మిల్క్ వైట్లో అయితే ఉన్నాయి కదా, అసలు ట్రాన్స్పరెంట్గా అయితే లేవు, నార్మల్ గ్లూ స్టిక్స్ లాగా. ఇదైతే అట్లా స్పెషాలిటీ. తర్వాత వచ్చేసి నేను లాస్ట్ వీడియోలో అయితే ఆర్డర్ అయితే చేశాను కదా, ఆ గ్లూ స్టిక్స్ అయితే ఇవి. ఇప్పుడు మనం ఈరోజు ఈ గ్లూ స్టిక్స్ని అయితే వాడి టెస్టింగ్ అయితే చేయబోతున్నాము. అసలు ఇవి 11mm గ్లూ స్టిక్స్ ఇందులో పెట్టి అయితే ఎలా పనిచేస్తున్నాయి, ఎలా అంటుకుంటాయని అయితే టెస్టింగ్ అయితే చేద్దాం. చూస్తున్నారు కదా రెండు గ్లూ స్టిక్స్కి ఎంత డిఫరెన్స్ అయితే ఉందో, చాలా వేరియేషన్ అయితే ఉంది. దీన్ని మనం ప్లగ్లో పెట్టి అయితే ఆన్ చేసిన వితిన్ సెకండ్స్లో అయితే హీట్ అయితే అవుతుంది. ప్లగ్లో పెట్టాను కదా, ఇంకొన్ని ఆన్ అయితే చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకోండి ఇక్కడ నేనైతే స్విచ్ అయితే ఆన్ చేస్తున్నాను. చూడండి, మీకు రెడ్ ఇండికేషన్ అయితే వస్తుంది, రెడ్ లైట్ అయితే గ్లో అవుతుంది. అలాగైతే కొంచెం సేపు అయితే అలా హీట్ అవనివ్వండి. ఒక 5 మినిట్స్ 2 మినిట్స్ ఆగిన తర్వాత అయితే ఆ మధ్యలో అయితే గ్లూ స్టిక్ పెట్టిన తర్వాత మనం కాసేపు ఆగితే ఆ గ్లూ స్టిక్ అనేది మెల్లమెల్లగా లోపలికి వెళ్ళి ఆ గన్ అంతా అయితే లోడ్ అయితే అవుతుంది, ఆ గ్లూ అనేది. నేను ఇప్పుడైతే ఆన్ చేసి అయితే పక్కన అయితే పెడేస్తున్నాను కొంచెం సేపు. అంతలోకి వీడియోకి అయితే లైక్ చేయండి. మనకి లైక్స్ అయితే చాలా ఇంపార్టెంట్, నాకు బూస్టప్ కింద అయితే ఉంటుంది మీరు లైక్ చేస్తే. ఇంకా వీడియోస్ చేయాలని అయితే అనిపిస్తుంది. అవుటర్ షెల్ ఇప్పటికైతే హీట్ అయితే అవుతుంది లైట్గా. ఇంకా ఈ వీడియోని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే అయితే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. ఈ వీడియోని ఇంకా ఎవరైనా షేర్ చేయకపోతే అయితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా. సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి గైస్, లైక్ కూడా అయితే చేయండి. చూస్తున్నారు కదా ఈ లీకేజ్ అనేది ఎంత తక్కువ అయితే వస్తుందో. ఇప్పుడు మనం కొన్ని పీసెస్ని అయితే అంటించి అయితే టెస్టింగ్ అయితే చేద్దాం. చూస్తున్నారు కదా గైస్, నేనైతే కొన్ని శాంపుల్ పీసెస్ని అయితే తీసుకుని ఈ గ్లూ స్టిక్తో అయితే అంటిస్తున్నాను. అవి అంటుకున్న తర్వాత అట్లా మనం అయితే ఓపెన్ చేయగలమా లేదా అని అయితే చూద్దాము. ఇప్పుడైతే చూస్తున్నారు కదా గైస్, ఎలాగైతే అంటించాను కదా నేను అన్నట్లు. నేనైతే ఇప్పుడైతే దీన్ని అయితే ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు దీని పని అయితే అయిపోయింది. నార్మల్ గ్లూ స్టిక్స్ నుండి అయితే ఈ పాటికి చాలా గ్లూ అయితే వేస్ట్ అయ్యేది, కానీ ఇందులో మాత్రం చాలా తక్కువ గ్లూ అయితే వస్తుంది, లీక్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఇవి మనం అంటించిన టైం ల్యాప్స్లో చూసినట్టున్నారు. ఇవి మనం అంటించిన వుడ్ పీసెస్ అయితే వుడ్ని అయితే 2 వుడ్ పీసెస్ని మధ్యలో అయితే స్టిక్ చేసి అయితే అంటించాను.
ఇది డ్రై అయిపోయిన తర్వాత అయితే ఎంత గట్టిగా ఉందో అయితే చూడండి. నేను ఎంత ట్రై చేస్తున్నా అయితే ఇది అయితే రావట్లేదు, చాలా గట్టిగా అయితే ఉంది గాయస్. నేనైతే ఏదో వీడియో కోసం ఇలా చేస్తున్నానని కాదు, మీరే చూడండి మీ కళ్ళుతో ఎలా ఉంటుందో. నాకు అది ఓపెన్ చేయడానికి అయితే చాలా కష్టం అనిపించింది. చూడండి ఎంత గట్టిగా ఉందో. ఆ రెండు ఏదో ఫెవికిక్ అలా బాండ్ పెట్టి అంటించినట్టు చాలా గట్టిగా అయితే ఉంది వుడ్ పీస్ని ఓపెన్ చేయడానికి. ఫైనల్గా అయితే లాగ్గా అయితే వచ్చింది. అది కూడా అంటించిన ఆ వుడ్ పీస్ విరిగిపోయి అయితే వచ్చింది, కానీ ఆ గ్లూతో అయితే రాలేదు. ఆ పీస్ ఊడిపోయి దానికి మాత్రం అలా వస్తుంది. కింద వుడ్ పీస్ అయితే పై లేయర్ అంతా అయితే అంటుకుపోయింది, దానికి ఊడు కూడా రాలేదు. చాలా గట్టిగా అయితే ఉంది. దాని స్ట్రాంగ్నెస్ మీరు ఇప్పుడే చూసుకోవచ్చు. అంటే ఆ గ్లూ స్టిక్ స్ట్రాంగ్నెస్ అయితే ఇదంతాని. మనం ఎంత మంచి గ్లూ స్టిక్స్ వాడితే అంత మంచిగా అయితే అంటుకుంటుంది. అలాగే హీట్ కూడా అవ్వడం వల్ల మంచిగా అయితే హీట్ అయ్యి బాగా థిక్గా అయితే అంటుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఐరన్ అయితే అంటించాము మనం, అంటే మెటల్ని అయితే అంటించాము. స్ట్రాంగ్గా ఉంటుందా లేదని చూడండి ఎంత స్ట్రాంగ్ ఉందో. అదే నార్మల్ గ్లూ స్టిక్స్ అయితే పాటికి ఊడిపోతుంది. చాలా గట్టిగా అయితే ఉంది గాయస్, ఇంకొని చూస్తున్నారు కదా. నేను చాలా అటెంప్ట్స్ అయితే మీ ముందే చేసి చూపిస్తున్నాను. మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి గాయస్, ఇలాంటి మోర్ వీడియోస్ కావాలంటే. చూడండి కార్డ్బోర్డ్ షీట్ కూడా అయితే అంటించాను. ఎక్కువ గ్లూగన్ అయితే కార్డ్బోర్డ్స్ అంటించడానికి వాడతారు. ఇది వచ్చేసి పై లేయర్ అయితే ఊడొచ్చింది అంతే, కార్డ్బోర్డ్ కాదు, గ్లూ కూడా కాదు. చూడండి గ్లూ ఎంత గట్టిగా అయితే అంటుకుందో దానికి. రియల్లీ ఇది వుడ్ మీద అలాగే కార్డ్బోర్డ్ మీద అయితే ఎక్సలెంట్గా అయితే వర్క్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ప్లాస్టిక్ మీద కూడా అయితే అంటించాను మధ్యలో. చూస్తున్నారు కదా చాలా గట్టిగా అయితే ఉంది ఇది. కానీ ఇది ఏమైందంటే ప్లాస్టిక్ అనేది స్మూత్గా ఉండడం వల్ల దానికి జారిపోయి అయితే వచ్చేసింది. కొంచెం రఫ్గా ఉన్న సర్ఫేస్ మీద అయితే అంటించింది, డెఫినెట్గా అయితే అంటుకుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి గాయస్, అలాగే సబ్స్క్రైబ్ అయితే